ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య భాగాలను పరిశుద్ధ గ్రంథంలో మన కోసం లిఖించున్నాడు. దేవుని యొక్క చిత్తం ఏమైంది, ఆయన ప్రణాళిక ఏమైంది అన్నది ఆలోచిస్తే ఆనాటి నుంచి నేటి వరకు దేవుని చిత్తమే నెరవేరుతుంది. మనుషుడి చిత్తం కాదు, కానీ దేవుని చిత్తం నెరవేరుతున్నట్టు మనం చూస్తున్నాం. మనం చదువుకున్నటువంటి మొదటి పాఠ భాగంలో చూస్తే రిబ్కా యెహోవా దగ్గర అడిగేందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. మరి ఆమె గర్భంలో ఇద్దరు పిల్లలు పెనుగులాడుతున్నట్లు, ఆమె చాలా ప్రయాసపడుతున్నట్లు, ఇబ్బంది పడుతున్నట్లు శారీరకంగా వేదన చెందుతూ యెహోవా దగ్గరికి వెళ్ళి, ఇలాగైతే నేను బ్రతుకుట కష్టం, నా ప్రసవం చాలా కష్టమవుతుంది, మరి దేవుని దగ్గరికి నేను వెళ్ళి ఆయనతో గోజాడుకుంటాను అని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, మరి దేవుడు సెలవిచ్చిన మాట, 2 జనములు నీ గర్భంలో ఉన్నవి, 2 జనపదములు నీ కడుపులోంచి వస్తాయి, ఒక జనపదం కంటే మరి ఒక జనపదం బలిష్టంగా ఉండను, పెద్దవాడు చిన్నవానికి దాసుడవును. ఇది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుట దేవుని యొక్క ఉద్దేశమా, దేవుని యొక్క ప్రణాళికనా, మనకైతే అర్థం కాదు. పెద్దవాడు జ్యేష్ఠుడు కదా, పెద్దవాడికే కదా హక్కు, కుటుంబంలో బాధ్యతలు, ప్రతి విషయంలో జ్యేష్ఠునికి అధికారం ఉంటుంది కదా అని మనం అనుకుంటున్నాం. కానీ ఆత్మీయంగా చూస్తే దేవుడు చిన్నవానికి ఎక్కువగా ఆశీర్వాదం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. మరి ఆమె ప్రసవించింది రిబ్కా గారు. ప్రసవించినప్పుడు మొదటిగా రోమములు కలిగినటువంటి వారు బయటకు వచ్చాడు. ఎర్రని వాడుగా ఉన్నాడు, శారీర వర్ణం కూడా చాలా చక్కగా ఉంది, వాళ్ళంతా రోమాలు కలిగి ఉన్నాయి. ఆ పిల్లడు బయటకు వచ్చినప్పుడు ఏషావు అని పేరు పెట్టారు. మరి నేను ముందుకు వస్తాను, నేను త్రోసిని నేను తల్లి గర్భం నుంచి బయటికి వస్తానని యాకోబు రెండవ పిల్లవాడు కూడా ఏషావు యొక్క మడిమను పట్టుకొని ఛేదించుకుంటూ యాకోబు కూడా వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాలలో గ్రంథంలో మనం చదువుకుని ఉన్నాం. ఏమైనా దేవుని బిడ్డారా, ఇస్సాకు రిబ్కా యొక్క కుమారులు ఎవరు పెరిగారు, పెద్దవాడయ్యారు. మరి పెద్దవాడు ఏషావు, వాడు వేటకాడయ్యాడు. అడవి ప్రదేశంకి వెళ్ళి అడవిలో వేటాడము, వేట మాంసం తీసుకొని రావడము, తండ్రికి పెట్టడము. తండ్రి వేట మాంసం తిని వృద్ధాత్మంలో ఉన్నటువంటి ఇస్సాకును, ఏషావును ప్రేమించాడు. కానీ యాకోబు మాత్రం సౌమ్యుడుగా, మృదుత్వం కలిగినటువంటి వాడుగా గృహంలోనే ఉండి తల్లి చుట్టూ తిరుగుకుంటూ తల్లితోని కుటుంబ జీవనం చూసుకుంటూ ఉంటున్నాడు. మరి ఒక దినం ఏషావు పొలం నుంచి వచ్చాడు, వేటాడొచ్చాడు, ఏమీ దొరకలేదు, చాలా వికృతమైనటువంటి ఆకలితో ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు. ఇంటి దగ్గరికి వచ్చాక చక్కని వాసన కలిగినటువంటి, సువాసన కలిగినటువంటి వంటకం యొక్క రుచి ఆగ్రహించుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. మరి ఏషావు యొక్క కన్నులకు ఎర్ర ఎర్రగా ఉన్నట్టు చిక్కుడు కూర, ఆ తర్వాత మరి ఆకుకూరలతో వండినటువంటి భోజనం సిద్ధంగా యాకోబు సిద్ధపరచుకున్నాడు. అప్పుడు అన్నగారు ఒకటి అడుగుతున్నాడు, యాకోబు నాకు ఆకలిగా ఉంది తమ్ముడు, నాకు కొంచెం నువ్వు వండుకున్నటువంటిది ఆహారం నాకు ఇవ్వు అని తమ్ముని అడిగాడు. తమ్ముడు ఇచ్చాడా అంటే పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వలేదు. అన్న యొక్క కోరిక తీర్చలేదు తమ్ముడు. దానికి ఏమంటున్నాడు, ఆ ఎర్రగాన దాంట్లో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను, అందుచేత అతనికి ఎదోము అని పేరు పెట్టబడింది. ఎదోము అనగా ఎర్రనివాడు. ఏషావు పుట్టుకతోనే ఎర్రనివాడు, ఎర్రని ఆశించాడు,
ఈ లోకాశలను ఆశించాడు. శారీరక సుఖముకు తక్కువలేకపోయాడు, ఆకలి బాధకు తక్కువలేకపోయాడు. మరి ఆ ఎర్రని కూర అడిగినప్పుడు నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇస్తే నీకు ఆహారం పెట్టా అన్నాడు తమ్ముడు. జ్యేష్ఠత్వం, పెద్దవాడికి రావాల్సినటువంటి అన్ని అధికారాలు, ఏషావుకు రావాల్సినటువంటి అధికారాలు, జ్యేష్ఠత్వం అంతా యాకోబు కోరుకుంటున్నాడు. ఆకుకూర కోసం, చిక్కుడు విత్తనాల కోసం, ఉడికించిన చిక్కుడు విత్తనాల కోసం అన్నకు ఆ మాత్రం ఇవ్వకుండా చాలా పెద్ద ప్రణాళికతోటి సమస్తం నేనే కావాలి, తల్లి గర్భంలో నీ కాలు పట్టుకొని మడియం పట్టుకొని ఇచ్చాను కదా, నీకన్నా ముందు రావాలని చెప్పేసి తల్లి గర్భంలోనే పోరాటం చేశాను కదా, కాబట్టి మరి నువ్వు ముందొచ్చావు, జ్యేష్ఠత్వం పొందుకున్నావు, తండ్రికి ఎక్కువగా ప్రేమిస్తున్నావు, వేటాడుకొని వస్తున్నావు, మరి వేట మాంసం నాకు ఎప్పుడన్నా పెట్టావా ఏశావు? మరి నీ తండ్రికి పెడుతున్నావు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ ముసలికి పెడుతున్నావు, మా అమ్మకు పెట్టావా, లేకపోతే నాకు పెట్టావా వేట మాంసం అన్నటువంటి ఉద్దేశం కలిగి ఉంటుండొచ్చు. లేకపోతే ఎందుకు ఈ మాట అంటాడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ రెండు విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబంలో గృహంలో ఉన్నారు, ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. ఈ సంభాషణ అంతా వారు వినకుండా ఉంటారా? తండ్రి వినింటాడు, తల్లి వినింటుంది. మరి తండ్రి ఏమన్నా మాట్లాడా? తల్లి కూడా ఏం మాట్లాడలేదు. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరే మాట్లాడుకుంటున్నారు, బేరసారా చేసుకుంటున్నారు. నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వు, నీ హక్కు నాకు ఇవ్వు, సంపాద్యం పైన నాకు హక్కు ఇవ్వు, నీకేం హక్కు లేదు ఇంకా అన్న విధంగా యాకోబు అంటుంటే, మరి ఇద్దరిని కని పెంచినటువంటి తల్లిదండ్రులుగా ఇస్సాకు ఒక మాట అనవలసి ఉండేవాడు కదా, అనవలసిన వాడుగా ఉన్నాడు. ఏమిట్రా అర్థం అంటున్నావు? నీ అన్న ఆకలితో వచ్చి ఆకుకూర పెట్టమంటే పెట్టవా అని తండ్రి ఏమన్నా అన్నాడా? తండ్రి మాట్లాడలేదు. మరి తల్లి అదేంట్రా అట్లా అడుగుతున్నావు, అన్న యొక్క జ్యేష్ఠత్వం అడుగుతున్నావు, నువ్వు అడుగుతున్నావు కదా, వాడు ఆకలితో వచ్చాడు, అలసలు పడి వచ్చాడు, పొలం పనులని చేసుకుని వచ్చాడు, ఇంటికి కావాల్సినటువంటి తీసుకొస్తున్నాడు, ఇంత ఆకుకూర వండుకునేటువంటివి నువ్వే తినాలా, అనకూర పెట్టొచ్చు కదా అని రిప్లై ఏమన్నా అయిందా? అనలేడు. దేవుని బిడ్డారా, కుటుంబ వ్యవస్థ ఆనాడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. మరి వేట మాంసం తిన్నటువంటి ఇస్సాకు ఏషావునే ప్రేమించాడు, కానీ ఎదోమనబడినటువంటి ఏషావునే ప్రేమించాడు. మరి తల్లి చుట్టూ తిరుగుకుంటూ, తల్లితో మాటలు చెప్పుకుంటూ ముద్దుముచ్చటగా తల్లి చుట్టూ తిరుగుతున్నటువంటి యాకోబును తల్లి రిబ్కా ప్రేమించింది. అంటే తల్లిదండ్రులు కుమారుల పైన ఈ విధమైనటువంటి వ్యత్యాసం చూపించవచ్చా? మరి ఆనాడు వాళ్ళు చూపించారు. ఆనాడు చూపించడం కాదు, ఈనాటికి లేదా కుటుంబ వ్యవస్థలో పెద్దవాడిని ఒకరు ప్రేమించడం, చిన్నవాడిని ఇంకొకరు ప్రేమించడం, ఇది పరిపాటిగా మనం చూస్తున్నటువంటి విషయమే. సరే, అంతటితో అయిపోయింది. పెరిగి పెద్దవారైన ఇస్సాకు వృద్ధాపంలో వచ్చి కన్నులు కనిపించినటువంటి పరిస్థితిలో ఒకరోజు ఏషావును పిలిచి, నాన్న, నా కుమారుడా, నేను ఈ దినం నిన్ను దీవిస్తాను, నేను ఎంతకాలం బ్రతుకుతానో చెప్పలేను, నేను అవసాన దశలో ఉంటున్నాను, మంచి వేట మాంసం నా కోసం మళ్ళీ సిద్ధం చేసి తీసుకొని వస్తే నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను కుమారుడా అన్నాడు. అప్పుడు ఇంట్లో ఎవరున్నారు? యాకోబు ఉన్నాడా? తండ్రి చెప్తున్నప్పుడు లేడు, గృహంలో లేడు. ఉండింది ఎవరు? రిబ్కా ఒక్కతే ఉంది, తల్లి మాత్రమే ఉంది, ఉన్నది తల్లి. ఆహా, పెద్ద కుమారుని ఆశీర్వదిస్తా అంటున్నాడు. మరి నేను ప్రేమించినటువంటి నా చిన్న కుమారుడు యాకోబు ఏమైపోవాలి? ఆశీర్వాదాలు రావాలి కదా. మరి యెహోవా దేవుడు ఏమన్నాడు? పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతారన్నాడు కదా, దేవుడిచ్చిన వాగ్దానం కదా. మరి ఈయనేమో తండ్రి ఏమో దీవెనలన్నీ పెద్దవానికి ఏషావుకి ఇస్తా అంటున్నాడు. ఎదోము వంశావళి పెరిగిపోతుంది,
నా చిన్న కుమారుడు తక్కువైపోతాడు, ఉన్నటువంటి విలువలన్నీ పోతాయి. ఒకవేళ జ్యేష్ఠత్వం తీసుకున్నాడు కదా నా చిన్న కుమారుడు, మరి జ్యేష్ఠత్వాన్ని తండ్రి దగ్గర ఉన్నటువంటి హక్కులన్నీ, తండ్రి వాగ్దాన పుత్రుడు, దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు కదా ఇస్సాకు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో దేవుడు, అబ్రహాంకు వాగ్దాన పుత్రుడు కదా ఇస్సాకు. ఇస్సాకు దగ్గర ఎన్ని వాగ్దానాలు ఇంకా ఉన్నాయో. అమ్మగారికి వచ్చినటువంటి డౌట్స్, అనుమానం వచ్చేసింది. అనుమానం ఒక కుమారు హృదయంలో వస్తే ఏ విధంగా ఉంటుందండి? ఇంకా లాక్కోవాలి. ఆ ఇస్సాకు దగ్గర నుంచి ఆ దేవుళ్ళన్నీ నా చిన్న కుమారుడికి రావాలి. మరి కుమారుడు పిలిపించింది. కుమారుడు చెప్పింది, నాయన నీ తల్లి తీస్తా అన్నాడు, నీ అన్న వేటకు వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు, వాడు వచ్చే లోపల నువ్వు మందలోకి వెళ్ళి మంచి పొట్టేలను లేక మేకలను తీసుకొచ్చి వధించి తీసుకొనిరా, నేను ఆహారం వండి, చక్కని ఆహారం, రుచికరమైన ఆహారం వండి నీ తండ్రి దగ్గరికి పంపిస్తాను, అది తండ్రి తిని నిన్ను దీవిస్తాడు అన్నాడు. మరి యాకోబు ఒప్పుకున్నాడమ్మా? అయ్యగారు యాకోబు ఒప్పుకున్నాడా? ఒప్పులేదు. అయ్యో అది అట్లెట్లా అవుతుందమ్మా? అన్ననేమో రోమం కలిగినటువంటి వాడు, వెంట్రుకలు కలిగినటువంటి వాడు, నేను ఉన్నని వ్యక్తిని, రోమం లేనటువంటి వ్యక్తిని తండ్రి తడిగి చూస్తే కళ్ళు కనిపించినంత మాత్రం తడిగి చూడడా? మరి అన్న వస్త్రాలు వేరు కదా. అన్న వేసుకున్నటువంటి వేట వస్త్రాలు అడిగి వాసన వస్తుంది. నేను గృహంలో ఉండి శుభ్రంగా ఉన్నటువంటి వాడిని, చెమట వాసన వస్తే అన్న దగ్గర, నా దగ్గర అది రాదు కదా. గుర్తుపట్టడా? నాన్న ముక్కులు పని చేయడం లేదా? చెవులు పని చేయవా? నా గొంతు పట్టడా? కన్నులు బాగలేనంత మాత్రం చెవులు పని చూస్తున్నాయి, ముక్కులు పని చేస్తున్నాయి, తడివి చూస్తాడు, గుర్తుపడితే అప్పుడు నాకు శాపమే వస్తుంది కానీ దీవెన రావు కదమ్మా. అప్పుడు తల్లి ఏమంటుంది? అవన్నీ నా మీదకి రాని, నీ తండ్రి శపిస్తే ఆ శాపం నా మీదకి రాని మాడా, నువ్వైతే నేను చెప్పినట్టు చెయ్యి అనింది. ఏశావు యొక్క వస్త్రాలు తొడిగింది, ఆ యొక్క గొర్రె చర్మాలు చేతిలో కప్పింది, ఒంటి కప్పింది, తండ్రి దగ్గర కప్పింది. మరి యాకోబు అడుగుతున్నాడు, తండ్రి నేను తీసుకొచ్చినట్టు ఆహారం తినమంటే ఎవరు నువ్వు అడిగాడు? ఎవరినైనా అంటే నీ జ్యేష్ఠ కుమారుడైనటువంటి పెద్ద కుమారుడైనటువంటి ఏశావును దగ్గరగా తడి చూశాడు. అయ్యో నా కుమారుడు శరీరం, మరి గొంతు చుట్టుపోతే యాకోబు లాగుంది, శరీరం చుట్టుపోతే ఏశావు లాగుంది, నువ్వు నిజముగా ఏశావునా అని అడిగాడు. నేను నీ కుమారుని దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకో. కుమారుని యొక్క ముద్దును గుర్తుపడతా తండ్రి. మన ముద్దు పెట్టుకుని ఎంతమంది మోసం చేసినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో మనకు లేదు. దగ్గరికి వచ్చాడు, తండ్రి ముద్దు పెట్టుకున్నాడు. మరి తండ్రి దీవించడం మొదలు పెట్టాడు. ఏమని దీవిస్తున్నాడు? నా కుమారుడు ఆ దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకొని అతనితో చెప్పాను, అతని దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాను. తండ్రిని మోసం చేశాడా లేదా? మరి ఎంతమంది తల్లిదండ్రులను మోసం చేసే కుమారు ఉన్నారు? ఒక్క విషయం జ్ఞాపం చేసుకోండి. ఏశావు కూడా పెద్దవాడు, యాకోబు మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. ఒక సంఘటనలో ఏశావుకున్నటువంటి ప్రేమ చూడండి, యాకోబుకున్న ప్రేమ చూడండి. 20 సంవత్సరాల తండ్రికి దూరం అయిపోయాడు యాకోబు. పద్దనాంలోకి వెళ్ళి అక్కడ దేవుని చేత ఆశీర్వదించబడి 2 భార్యలు, 2 దాసీలను, 12 మంది పిల్లలతోటి తిరిగి తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు ఏశావు 400 మందితో ఎదుర్కొని యాకోబును చూచి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎలిగి తీర్చాడు. మనం కలిసి ఉందాం రా తమ్ముడు, విడిపోయాం, మనం కవలలం, ఒక్క తండ్రి పిల్లలం, రా, నువ్వు పంపించినటువంటి బహుమానం నాకు అక్కర్లేదు, నాకు సమస్తం ఉంది.
యెహోవా దేవుడు తండ్రి అయిన అబ్రహాము ఆశీర్వదించాడు. విస్తారమైనటువంటి పశు సంపదతోటి, బంగారు వెండితోటి అబ్రహాముని దీవించాడు. మరి అబ్రహాం కుమారుడుగా మన తండ్రి ఇస్సాకు ఆ వారసత్వం అంతా పొందుకున్నాడు. ఆ ఆస్తి అంతా ఉంది. 20 సంవత్సరాలు దూరం వెళ్ళి మేనమామ దగ్గరికి వెళ్ళావు. 20 సంవత్సరాలు నేను కాపాడాను ఈ ఆస్తిని. నువ్వు ఆ జ్యేష్ఠత్వం తీసుకొని వెళ్ళినా కూడా నేను జ్యేష్ఠ కుమారుడుగా ఇంటిని కాపాడాను, సంపదను కాపాడాను. కనాన్లో మనకున్నటువంటి దేవుడి ఇచ్చిన ఆస్తి, పొలాలు, ఐశ్వర్యం సమస్తము కాపాడాను. నాకు ఏది తక్కువలే తమ్ముడు, నువ్వు ఉంటే చాలరా, వెళ్దాక షేరుకు వెళ్దాం. మంచి మన్యం సంపాదించాను, షేరు మన్యం సంపాదించాను. విస్తారమైనటువంటి కొండలు, లోయలు, మైదానాలు, పశు సంపద కావాల్సినటువంటి సస్యశ్యామలమైనటువంటి షేరు మన్యంలోకి రా కుమారుడా, తమ్ముడా అంటే మరి యాకోబు వెళ్ళాడా? వెళ్ళలేదు. అన్న దగ్గరికి వెళ్ళలేదు. సుక్కోతికి వెళ్ళి పాకలు వేసుకున్నాడు. బేతేలుకి వెళ్ళాడు. మరి తండ్రి దగ్గరికి వెళ్ళాడా యాకోబు? ఇన్ని సంవత్సరాలైంది. అన్నం చూశాడు. ఎక్కడ చంపుతాడో అన్నటువంటి ప్రాణభయంతోనే ఉన్నాడు. కానీ అన్న కరుణించినప్పుడు మరి అన్న యొక్క మాట విని వెళ్ళవలసినటువంటి వాడు వెళ్ళాడా? వెళ్ళలేదు. అక్కడ కూడా మోసం చేస్తూనే ఉన్నాడు. మరి తల్లిదండ్రులు దూరంగా ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నారు, చనిపోయే స్థితిలో ఉన్నారు. మరి హెబ్రోనుకి వెళ్ళి తండ్రి దగ్గర చేరి తండ్రిని చూసి యోగక్షేమం తెలుసుకోలేదు. ఇప్పుడు తండ్రిని ముద్దు పెట్టుకుని మోసం చేస్తున్నాడు. ఆనాడు ఏశావు తమ్ముని ముద్దు పెట్టుకుని ఏడ్చి కౌగలించితే, తన ఆహ్వానం ఇస్తే తిరస్కరించినటువంటి వాడు యాకోబు. స్వప్రయోజనం ఆశించినటువంటి వాడు, తండ్రిని మోసం చేసినటువంటి వాడు. మరి తండ్రి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. 27వ అధ్యాయం 27వ వచనం చూస్తే, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేయి సువాసన వలె ఉన్నది. ఆకాశ మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసం దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులు నీవు ఏలికవేందు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు అని ఆచరించాడు. చూడండి మరి ఇస్సాకు గారు, నీ తల్లి పుత్రుడు, పుత్రుడు అనలా, నీ ఇద్దరే కవరుడే పుట్టారు. మన పరిశుద్ధ గ్రంథం ప్రకారం చూస్తే ఇద్దరే పిల్లలు, కవల పిల్లలు పుట్టారు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? నీ తల్లి పుత్రులు. తదుపరి ఎంతమంది పుట్టారు? ఎంతమంది సంతానం ఉన్నారు? వారు నీకు సాగిలపడతారు అని యాకోబును ఆశ్రయించి పంపించాడు. అటు వెళ్ళాడు, ఇటు అన్న వచ్చాడు. నా తండ్రి, నేను వేటాడు తీసుకొచ్చినటువంటి వేటమాంసం తిని నన్ను ఆశీర్వదించి నన్ను దీవించు తండ్రి అన్నాడు. భయపడిపోయాడు. ఆ వృద్ధాప్యంలో వణికిపోయినాడు. ఏశావు పొందుతున్నప్పుడు, అయ్యో, ఇంతకుముందు వచ్చి దేవుళ్ళు పొందుకొని పోయినటువంటి వ్యక్తి ఎవరు? తండ్రి ఎంత వేదన పడి ఉంటాడు, ఎంత దుఃఖపడి ఉంటాడు, ఎంత కృంగిపోయి ఉంటాడు. నిజంగా ఎంత పెద్ద షాక్ ఆ వయసులో ఇస్సాకు. దీవించవలసినటువంటి కొడుకుకు రావాల్సిన దీవెనలన్నీ మోసపూరితంగా యాకోబు తీసుకొని వెళ్తే, ఎన్ని సంవత్సరాల నుంచో కాపాడుకుంటూ దేవుని ఆశీర్వాదాలని తన ఒడిలో పెట్టుకున్నటువంటి ఇస్సాకు యొక్క వేదన, ఆశీర్వాదాలని ఏమైపోయాయి? ఒక్క మారు యాకోబు మోసంగా దొంగిలించుకొని పోయాడు. తండ్రి ఆస్తి ఇవ్వటం లేదని ఎంతమంది వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చంపుతున్నారు కుమారుని. త్రాగుబోతులు వచ్చి కుటుంబంలో గొడవలు చేస్తూ తాగేందుకు డబ్బులు ఇవ్వకపోతే తల్లిని చంపుతున్నటువంటి వారిని టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. ఆనాడు కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండింది, ఇస్సాకు వారి యొక్క కుటుంబ పరిస్థితి ఈనాడు ఏ విధంగా ఉంది? ఏమైనా మార్పు ఉంది ఆ దేవుని బిడ్డలారా? ఏం మార్పు లేదే. ఆనాడు ఈ విధంగా ఉందో ఈనాడు కూడా అదే విధంగా ఉంది. వృద్ధాప్య తల్లిదండ్రులు ఎంతమంది సేవ చేస్తున్నారు తల్లిదండ్రులకు.
మరి ఏషావు నిజంగా తండ్రికి సేవ చేయలేదా? వృద్ధాప్యంలో తండ్రికి సేవ చేశాడు కదా. మరి యాకోబు చేశాడా తండ్రికి సేవ? చేయలేదే. తప్పించుకొని తిరుగుతున్నాడు, అందరినీ మోసం చేసి తిరుగుతుంటున్నాడు. కానీ దీవెనలు అయితే దేవుని దీవెనలు తీసుకున్నాడు, తండ్రి దీవెనలు తీసుకున్నాడు. మరి ఏషావు ఒకటి ఎలుగెత్తి ఏడ్చాడు. ఏషాడు, నాయన ఒక్క దీవెనైనా లేదా? దీవించు తండ్రి నన్ను, ఒక్క దీవెని తండ్రి అంటే. అప్పుడు మరి 40వ అధ్యాయం చూస్తే 39వ వచనం చూస్తే అదే అధ్యాయం 27వ అధ్యాయం 38వ వచనం చదివితే ఒక్క మార ఆ వేదన మార్చుకోండి. నా తండ్రి, నీ వద్ద ఒక్క దీవెనియే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించమని తన తండ్రి చెప్పి ఏషావు ఎలయెత్తి ఏడవగా. ఒక్క మార ఆలోచించండి, హృదయం ఎంత బద్దలైపోయింది ఏషావు హృదయం. ఒక్క దీవెన లేదా? నన్ను కూడా ఆకర్షించు అంతే. నువ్వు వాగ్దానపుత్రుడు కదా, ప్రామిస్ సన్, తప్పను నువ్వు దీవించాల్సిందే అంటే ఇస్సాకు గారు ఏమని దీవెనిస్తున్నాడో మార్చి చూడండి. 39వ వచనం 27వ అధ్యాయం. నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశం మంచు లేకయు ఉండను. భూసారం లేదు, పైనుంచి మంచు లేదు, ఇది ఏముంటుంది? కరువే కాక, భయంకరమైన కరువు కాటకాలు తప్ప మరి అంత విస్తారమైన సంపద ఏషావుకుంది. పొలాలు ఉన్నాయి, ఆ పొలాలను ఏమైపోవాలి? మంచు పడదు, వర్షం కురవదు. నీవు నీ కత్తి చేత బ్రతుకుదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం నెక్స్ట్ వస్తాం. నీవు కత్తి చేత బ్రతుకుదు. వేటకాడు, వెలుగితే కాడు. అరణ్యంలో మంచి మంచి జంతువులు వేటాడాడు, పశుపక్షాలను వేటాడాడు. మంచి నైపుణ్యం గలవాడు, ధైర్యవంతుడు, ఎంతమందినైనా ఎదుర్కోగలడు. తనకు బలగం ఉంది, తనకు ఎంతో మంది సేవకులు ఉన్నారు, షయ్యూరులో ఒక రాజుగా ఉన్నాడు. మరి అప్పుడు దీవెన ఏమంటున్నాడ? ఏషావు, నీ కత్తి చేత బతుకుతావు. పైనుంచి పడే వర్షం కాదు, మంచు కాదు, భూసారం కాదు, పంట కాదు, ధనధాన్యాలు కాదు, కత్తి చేతనే బ్రతుకుతావు. నీ సహోదరునికి దాసుడు అవ్వదు. యాకోబుకు దాసుడైతావయ్యా. నీవు తిరుగులాడుచుండగా, భూమిపై ఇటు అటు నీవు తిరుగులాడుచుండగా, నీ తమ్ముడైతే ఒక్కో చోట స్థిరపడిపోయి విస్తారంగా అభివృద్ధి చెందుతున్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, గొప్ప జనాంగముగా కాబోతున్నాడు. మరి నీవైతే దాసుడై అటు ఇటు తిరుగులాడతావు, ఒక చోట ఉండవు. సంచార జీవితం నీది, అరణ్య జీవితం, కష్టాలతో కూడుకునే జీవితం. నీ మెడ మీద నుండి, ఏషావు మెడ మీద నుండి అతని కాడి, ఏషావు కాడి విరిచిపోయేదు. నీ మెడ మీద నుండి అతని కాడిని, యాకోబు నీ మెడపైన పెట్టాడు కాడిని నీవు విరిచివేయదు. దీవెన కాదా? ఏమయ్య గారు, నీ మెడ మీద కాడి పెట్టాడు, నువ్వు విరిచివేస్తావు. కత్తి చేతనే నువ్వు ఎదుర్కొంటావు. గర్భములోనే మీరు విరోధులైనారు, జన్మించిన తర్వాత కూడా విరోధులైనారు. నీ జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, నీకు రావాల్సిన దీవెనలన్నీ తీసుకున్నాడు. కానీ దేవుడు నీకు కత్తిస్తున్నాడు. కత్తి చేతనే యాకోబు నశింపజేస్తావు. నీ చేతిలోని యాకోబు వంశం నశిస్తుంది. ఏషావు నీ మెడ మీద ఎంత భారం పెడతాడో అతను యాకోబు, దాన్ని విరిచేస్తావు నీవు, నీ సంతానం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన జీవన నిమిత్తం ఏషావు అతని మీద పగబట్టాను. అది గుర్తుపెట్టుకోండి. నా తండ్రి చనిపోయేంత వరకు అవసాన దశలో ఉన్నాడు. నా తండ్రి చనిపోయిన తర్వాత నేను నా తమ్ముని చంపుతాను. మరి వైరం మొదలైందని, మరి ఇది ఎంతవరకు వెళ్ళింది అని మనకు మార్పు చూస్తే తర్వాత వేరైపోయారు. 36వ అధ్యాయానికి వస్తాం. ఆదికాండం 36వ అధ్యాయం.
అక్కడ ఏశావు పేరు మారిపోయింది. ఎందుకంటే మోసపుచ్చాడు కాబట్టి, మోసపడ్డాడు, జేసత్వం పోగొట్టున్నాడు కాబట్టి ఎదోము అని పేరు వచ్చింది. ఎర్రని తిన్నాడు కాబట్టి, యాకోబు యొక్క ఎర్రని ఆహారం తిన్నాడు కాబట్టి ఎదోము అని పిలువబడ్డాడు. ఎదోము పేరు స్థిరపడింది ఏశావు. ఎదోమని ఏశావు వంశావళి 36 అధ్యాయంలో 6వ వచనం చూస్తే, ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారినందరినీ, తన మహిళలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశంలోకి వెళ్ళాను. ఏమండి, మరి ఏశావు కనానులో ఉన్నాడా? కనాను నుంచి మరి ఒక దేశానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వారి పశువులు, వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయి, వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశీ ఉండిన భూమి వారిని భరించలేకపోయిను. అప్పుడు ఏశావు షేయూరు మన్యములోనికి నివసించను. ఏశావు అనగా ఎదోము. ఏశావు అనగా ఎదోము. షేయూరు మన్యంకి వెళ్ళాడు. సస్యశ్యామలమైనటువంటి కనాను వదిలిపెట్టాడు. పాలు తేళ్లు ప్రవహించే వాగ్దాన దేశం యాకోబు స్వతంత్రించుకున్నాడు. ఏశావు పర్వతాలు కలిగినటువంటిది, కొండలు కలిగినటువంటి, గుహలు కలిగినటువంటి, భయంకరమైనటువంటి నరమాంస భక్షకులు ఉన్నటువంటి షేయూరు మన్యానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఎటువంటి వారు ఉన్నారంటే నరమాంస భక్షకులు, గుహల్లో నివసించేవారు. షేయూరు ప్రాంతం భీకరమైన జనం, అనాగరికులైన జనం. పూర్వకాలంలో షేయూరులో హోరీయులు అనే గుహలలో నివసించే ప్రజలను ఏశావు వంశపు వారైనటువంటి వారు ఎదోమీయులు, ఏశావు సంతతి వారు హోరీయులను వెళ్ళగొట్టి వారిని హతం చేసి ఆ యొక్క షేయూరు మన్యమును స్వాధీనపరచుకొని అక్కడ నివాసం ఏర్పాటు చేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ షేయూరు మన్యం గురించి ఒక మారు మనం భౌగోళికంగా అది ఎక్కడుంది అని మనం చూస్తే, మనకి ఇప్పుడున్నటువంటి గూగుల్ అయితేనేమి, ఇప్పుడు మ్యాప్లు అయితేనేమి, ఆ పురాతనమైనటువంటి యొక్క షేయూరు, ఆ గుహలు, పర్వతాలు, లోయలు ఏ విధంగా ఉన్నాయని మనం ఒక మాట చూస్తే, మృత సముద్రానికి డెడ్ సీ, మధ్య ప్రాచ్య దేశంలో, మధ్య ఆసియాలో మృత సముద్రం ఉంది, డెడ్ సీ. ఆ మృత సముద్రానికి దక్షిణంగా ఆరాబా పర్వతాలు, పర్వత శ్రేణులలో గుహలు కలిగినటువంటి తూర్పు భాగం ఉంది ఈ యొక్క షేయూరు మన్యం. మరి ఈ యొక్క ఎదోము వెళ్ళినటువంటి ప్రాంతం తూర్పు ప్రాంతం. యాకోబు నుంచి తల్లి నివసించినటువంటి ప్రాంతమైనటువంటి ఆ యొక్క హెబ్రోన్ ప్రాంతం నుంచి, కనాన్ ప్రాంతం నుంచి షేయూరు మన్యంకి వెళ్ళాడు. ఎటు వెళ్ళాడంటే తూర్పు వైపుగా వెళ్ళాడు. వెళ్తే అక్కడ మరి ఎదోముకు దక్షిణంగా తేమాను ప్రాంతం ఉంది. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మరి చూస్తే ఈ ఎదోమీయులు చాలా పరాక్రమం కలిగినటువంటి వారు, హోరీయులైనటువంటి భీకరమైనటువంటి జనం ఉన్నటువంటి ప్రదేశం. వారు వేటాడేది, ఆ గుహలో ఉన్నటువంటి వారు వేటాడేది గోర్లతో వేటాడతారట. అంటే వాళ్ళ గోర్లు అంత బలంగా ఉన్నాయి, పక్షిరాజు గోర్ల వలె ఉండినటువంటి అనాగరికులైనటువంటి వారు. వాళ్ళని చూస్తానే భయపడతారు, హోరీయులను చూస్తారు. అటువంటి వారిని జయించగలిగిన శక్తి కత్తికి ఇచ్చాడు. తండ్రి ఇచ్చిన దీన, నీ కత్తి చేతనే నీ శత్రువులను స్వాధీనపరుచుకుంటావు. అంత మాత్రం కాదు, నీ తమ్ముడు నీ పైన పెట్టే భారాన్ని విరిచివేస్తావు నువ్వు, చాలుకోనికి. ఇంకా మరి ఈ యొక్క షేయూరు ఎదోము వంశావళి తీసుకుంటే క్రూరులని చెప్పాలి వీళ్ళు. ఎందుకంటే అడవి ప్రాంతము, అరణ్య ప్రాంతము, వేటాడే వాళ్ళు చాలా ధైర్యవంతంగా ఉంటారు, భీకరులుగా ఉంటారు, ఎవరితోనైనా పోరాటగలరు, ఎవరైనా జయించగలరు. హృదయం కూడా చాలా క్రూరంగా ఉంటుంది ఎదోము వంశావళిలోంచి వచ్చినటువంటి వారికి.
మరి చూస్తే ఇశ్రాయేలులో రాజులు లేనటువంటి కాలంలోనే ఏశావు, ఎదోము అనబడినటువంటి ఏశావు షేయూరులో ఒక మహారాజుగా ఉన్నాడు. ఆయన నుంచి 12 మంది సంతానం వచ్చారు, ఎదోము వంశాలు. ఎందుకని 36వ అధ్యాయం ఆదికాండంలో ఎదోము ఏశావు వంశావళి ఇదే అని చెప్తున్నాడు. నలుగురిని వివాహం చేసుకున్నాడు ఏశావు. కనాను స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు అని చెప్పేసి తల్లి రిబ్కా కోరు పెడితే కనాను స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. అంత మాత్రం కాకుండా అబ్రహాం పెద్ద కుమారుడైనటువంటి ఇస్మాయిల్ యొక్క కుమార్తెలను కూడా అరేబియా దేశం నుంచి వివాహం చేసుకొచ్చుకున్నాడు. మరి వారి సంతానం ఎంతమంది అయినారంటే ఒక్క మారు 36వ అధ్యాయం 40వ వచనం నుంచి మనం చూస్తే 11 మంది రాజులు వస్తారు. ఏశావు కాకుండా ఏశావు మొదటి రాజు అయితే ఆయన వంశంలో చేసినటువంటి వారు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలుల మీద రాజ్య పరిపాలన చేయకొనుకు. ఇశ్రాయేలుకి రాజు ఎప్పుడు వచ్చాడు? సౌలు రాజు వచ్చాడు. ఇశ్రాయేలు మాకు రాజు కావాలి, అంతవరకు ప్రవక్తలు, దీర్ఘదర్శులు, దేవుని భక్తులు, దేవుని ప్రజలు, దేవుని నాయకులు ఇశ్రాయేలీలను నడిపిస్తే ఇశ్రాయేలీలు పాలు తెన్నుకొచ్చి విస్తారంగా అనుభవించి దేవుని మర్చిపోయినటువంటి వారై మాకు రాజు కావాలని చెప్పేసి సమయంలో పైన ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తే సౌలును దేవుడు ఏర్పాటు చేశాడు. అంతవరకు ఇశ్రాయేలుకి రాజులు. కానీ ఇక్కడ చూడండి 31వ వచనంలో ఏ రాజైను ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేయకమంటూ ఎదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా ఎదోము యొక్క కుమారుల సంతానం ఎవరనగా బెయేరు కుమారుడైన బెల ఎదోములో రాజ్య పరిపాలన చేసిన. అతని ఊరి పేరు దిన్హాబా. మరి ఏశావు యొక్క 2 ముఖ్య పట్టణాలు బోత్సా, సెలా అనే 2 ముఖ్య పట్టణాలను ఏశావు కట్టించాడు. తర్వాత అతని వంశావళి వచ్చినటువంటి బెల దిన్హాబా పట్టణం కట్టించాడు. అతను చనిపోయిన తర్వాత చాలా మంది వచ్చారు. 40వ వచనం చూస్తే ఏశావు సంతానపు నాయకుడు తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యాతేతు నాయకుడు, అహోయిబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీషోను నాయకుడు, ఖనతి నాయకుడు, తేమన నాయకుడు, మిగ్బార్ నాయకుడు, మగ్బియేల్ నాయకుడు, ఈరామ్ నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారంగా ఎదోము నాయకుడు, ఏశావు ఎదోమీయులకు మరుపురుషుడు. మరి దేవుడు ఆచరించాడా లేదండి? తండ్రి దేవుళ్ళని యాకోబు పోయినా కూడా ఏశావుకి దీవెన రాలేదా? వచ్చి వాగ్దాన పుత్రుని గర్భం నుంచి వచ్చాడు. దేవుని యొక్క ప్రణాళిక ఉంది. మరి చూస్తే వీళ్ళు ఏ ప్రాంతం నుంచి అంటే మృత సముద్రానికి తూర్పుగా దక్షిణ భాగంగా ఆరాబా పర్వతాల వైపు వెళ్ళి పర్వత శ్రేణుల పైన ఉన్నారు. మరి ఈ యొక్క 12 మంది ఏశావు యొక్క సంతానం ఎంతవరకు విస్తరించారంటే ఒక్క మాట చదివి వినిపించి నా యొక్క వాక్య పాఠాన్ని ముగిస్తాను. ఎందుకంటే వాక్యం దొరికేది అరుదైపోతుంది. రాబోయే రోజుల్లో వాక్యం అరుదుగా దొరుకుతుంది. రాబోయే రోజుల్లో భయంకరమైన రోజులు రాబోతున్నాయి. 2020 చూసాం, ప్రపంచంలో భయంకరమైనటువంటి పరిస్థితులు చూసాం. 2021 ఇంకా భయంకరంగా ఉంది. ప్రభు రాకడ దగ్గర ఉంది. వాక్యం యొక్క నెరవేర్పు ప్రపంచంలో జరుగుతుంది. ఎదోమీయులకు, ఏశావు వంశావళి వారికి, యాకోబు సంతానికి నేటికి నీ వైరం ఉంది. నేను నా తమ్ముని చంపుతానన్నాడు, కానీ చంపలేదు. ఏశావు తమ్ముని చంపలేదు. కానీ ఏశావు వంశావళి నుంచి చూసి నాయకులందరూ ఇశ్రాయేలు మీద పగ తెచ్చుకుంటున్నారు నీటికి. ఒక్క మారు విలాప వాక్యంలోకి వెళ్ళాం. విలాప వాక్యంలో 5 అధ్యాయాలు రాశారు. మరి విలాప వాక్యంలో ఎవరు రాశారు అని చూస్తే ఇర్మియా గారే రాశారు. ఇర్మియాకి రాశారు. ఎందుకంటే విలపించే ప్రవక్త ఇర్మియా. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఎదోమీయులు చేసినటువంటి భయంకరమైనటువంటి యుద్ధాలను, ఇశ్రాయేలును ఏ విధంగా చంపింది, ఇశ్రాయేలును ఎదోమీయులు ఏ విధంగా ఏశావు సంతానం వారు నాశనం చేసింది, అవన్నీ చూసిన తర్వాత
మరి 6వ శతాబ్దం వాడైనటువంటి ఇర్మియా గారు ఈ యొక్క విలాప వాక్యం రాస్తూ 4వ అధ్యాయం, విలాప వాక్యం 4వ అధ్యాయంలో 21 వచనం చూస్తే, వారి తవ్విన గుంటలో పట్టబడను, అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను ప్రతిగతమని మేము అనుకుంటున్న వాడు పట్టబడను, ఊజు దేశంలో నివసించు ఎదోము కుమారి. ఏమండి? ఊజు దేశంలో నివసించు ఎదోము రాజకుమారి. ఎందుకు చెప్తున్నాడు? ఇర్మియా గారు విలాప వాక్యములు విలపిస్తున్నాడు. ఊజు దేశం అంట ఎదోము యొక్క సంతానం ఉందట ఊజు దేశంలో. ఎదోము కుమారి సంతోషించుము, ఉత్సహించుము అనుకుంటున్నావు కదా. ఈ గిన్నెలోని త్రాగుట నీ పాదవును, నీవు దానిలోని త్రాగి మత్తిని నేను దిగంబరిగా చేసుకుంటావు అని. ఎదోము కుమారి, నీ దోషమునకు ఆయన దేవుడు శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడిపరచును. ఇర్మియా గారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎదోము కుమారి, నీ దోషమునకు దేవుడు శిక్ష విధించకుండా పోడు, నీ పాపములను ఆయన వెల్లడి చేస్తాడు అని బాధపడుతూ ఊజు దేశం గురించి ఇర్మియా ప్రవక్త గారు అంగరాస్తుస్తున్నాడు. ఊజు దేశంలో నివసిస్తున్నావు కదా నువ్వు, ఎదోము సంతానం నుంచి వచ్చి ఎక్కడ కోరీబీలు, ఎక్కడ మధ్యప్రాచ్య ప్రదేశం నుంచి తూర్పు విస్తరించి ఊజు దేశం వరకు వచ్చారు కదా. మరి ఊజు దేశంలో యోబు అన్నటువంటి భక్తుడు కూడా, రాజు కూడా ఉన్నట్టు మనం చూచాం కదా. తూర్పు దేశంలో గొప్పవాడు. మరి యోబు భక్తుడు ఊజు దేశంలో ఉన్నాడు. మరి దేవుడు ఎంతగానో పరీక్షించాడు. సాతాను దేవుని దగ్గర పరీక్ష తీసుకొచ్చేసేసి యోబును ఎంతగానో హింసపెట్టింది. ఎందుకు హింసపెట్టింది యోబును? ఎదోము వారు చేస్తున్నటువంటి దోషశిక్ష ఈయన భరించవలసి వచ్చింది. తీరారా దేవుని బిడ్డాక. దేవుని శిక్ష అనుమతిస్తాడు దేవుడు, సైతాన్ కూడా అనుమతిస్తాడు. అందుకని దేవుని పరిగణ తీసుకుని వచ్చేసి సైతానుడు యోగును ఎంతగానో దేవుడు యోగు అనుభవించాడు. ఎంత నిమిత్తం? ఎదోము నిమిత్తం. ఎదోము వారు చేసినట్టు పాపాల గురించి నీతివంతుడు, యథార్థవంతుడు, దేవుని భయభక్తి కలిగినటువంటి వ్యక్తి హింసించబడ్డాడు, బాధించబడ్డాడు. మరి విలాప వాక్యంలో ఇర్మియా గారు కూడా సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది మొదటి పాఠంగా ఇశ్రాయేలీయులకు ఎదోమీయులకు ఉన్నటువంటి వైరము ఏ విధంగా నెరవేరబోతుందో ప్రభుత్వమైతే నెక్స్ట్ వారంలో మనం ఎంత భయంకరంగా ఎదోమీయులు ప్రవర్తించారో ఆ విషయాలని వచ్చే పాఠంలో మనం నేర్చుకున్నాం. దేవుడి వాక్యం దీవించుకున్నాం.